టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించిన మూడో కెప్టెన్గా ఘనత సాధించాడు సూర్యకుమార్ యాదవ్. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. అనూహ్య రీతిలో సూర్యను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులో చోటు లేకుండా చేసింది యాజమాన్యం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు తొలుత సూర్యనే సారథ్యం వహిస్తారని ప్రచారం జరగ్గా భారత్ నియంత్రణ మండలి బీసీసీఐ మాత్రం నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేసింది. బ్యాటర్గా విఫలమవుతున్న సూర్యను జట్టు నుంచి కూడా తప్పించింది. ఇక టీ20 ప్రపంచ కప్ 2026తో పాటు ఐపీఎల్ 2020 సీజన్లోనూ 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా దారుణ ప్రదర్శన కనబర్చాడు. ముంబై ఇండియన్స్ తరపున 13 మ్యాచ్ల్లో కలిపి కేవలం 270 పరుగులు చేశాడు. ఈ పరిణామాల క్రమంలో భారత టీ20 జట్టులో చోటు లేకుండా కోల్పోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సూర్య భవితవ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబై బ్యాట్స్మన్ 40 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఐపీఎల్ ఆడతాడని, అయితే టీమిండియాలో మాత్రం అతడు తిరిగి చోటు దక్కించుకోలేడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు అతడిని ముంబై ఇండియన్స్ వీడితే బాగుంటుందని సూచించాడు. ఈ మేరకు కామెంటరీ బాక్స్లోంచి లైవ్లో మాట్లాడుతూ, నాకు తెలిసిన సూర్య తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కట్టితే బాగుంటుంది. నేను చెప్పేది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది జరిగే అవకాశం లేకపోలేదు. వన్డే వరల్డ్ కప్ 2027 తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత అతడు కేకేఆర్ హెడ్ కోచ్గా మెంటర్గా తిరిగి వస్తాడు. అప్పుడు కేకేఆర్కు సూర్య కెప్టెన్ అవుతాడు. గంభీర్ తప్పక సూర్యకు మద్దతు ఉంటాడని రాబిన్ ఉతప్ప జోస్యం చెప్పాడు. కాగా 2014-17 మధ్య కాలంలో గంభీర్ కెప్టెన్సీలో సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. తాను పదవి నుంచి వైదొలిగే కంటే ముందే నాయకత్వ బృందంలో సూర్యను చేర్చేలా గంభీర్ మద్దతిచ్చాడు. అతడిని వైస్ కెప్టెన్గా నియమించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఉతప్ప ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉంటాడు. కాగా గంభీర్ మార్గదర్శకంలో సూర్య సారథ్యంలో టీమిండియా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచింది. అలాగే కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ తర్వాత చాలా బలహీన పడింది. మరి చూడాలి ఏం జరుగుతుందేంటో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.